రవి ఉంటున్న ఖరీదైన అపార్ట్మెంట్ హాల్. ఉదయం 8 గంటలు. హాల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. కేవలం కిచెన్ నుండి గిన్నెల చప్పుడు వినిపిస్తోంది. సీతారామయ్య గారు సోఫాలో కూర్చుని పేపర్ చదవటానికి ప్రయత్నిస్తున్నారు. సీతారామయ్య గారు 65 ఏళ్ల రిటైర్డ్ హెడ్ మాస్టర్. తన పెన్షన్ డబ్బుతోనే కొడుకు రవిని ఇంజనీరింగ్ చదివించి ప్రయోజకుడిని చేశారు. భార్య చనిపోవడంతో ఇప్పుడు కొడుకు దగ్గర ఉంటున్నారు. రవి ఒక పెద్ద కంపెనీలో మేనేజర్. సీతారామయ్య గారు కళ్ళజోడు సరి చేసుకుంటూ పేపర్ను కళ్ళకు దగ్గరగా పెట్టుకుని చదవడానికి ఇబ్బంది పడుతుంటారు. గదిలో వెలుతురు కూడా తక్కువగా ఉంది. తనలో తానే ఈ మధ్య కళ్ళు సరిగ్గా ఆనడం లేదు. అక్షరాలన్నీ ఒకదానికొకటి కలిసిపోతున్నాయి. రవి, ఒరేయ్ రవి, కొంచెం ఈ లైట్ వేయరా, అక్షరాలు కనిపించడం లేదు. డైనింగ్ టేబుల్ దగ్గర ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్న రవి తలెత్తకుండానే, నాన్న, అక్కడే స్విచ్ బోర్డు ఉంది కదా మీ పక్కన, కాస్త లేచి మీరే వేసుకోవచ్చుగా. నాకు ఇక్కడ అర్జెంట్ మెయిల్ పంపాలి. మధ్యలో నన్ను పిలవకండి నాన్న, ప్లీజ్. సీతారామయ్య గారు కాస్త నెట్టూర్చి నెమ్మదిగా లేచి స్విచ్ వేసి మళ్ళీ వచ్చి కూర్చుంటారు. కిచెన్ నుంచి వాణి కాఫీ కప్పు తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి, రవి, కాఫీ తాగు అని చెప్పి సీతారామయ్య గారి వైపు తిరిగి, మావయ్య గారు, మీకు కూడా కాఫీ ఇక్కడ టేబుల్ మీద పెట్టాను, తీసుకోండి. నాకు ఈవేళ ఆఫీస్కి టైం అయిపోతుంది. వంటగదిలో ఇంకా చాలా పని ఉంది. అలాగేనమ్మా అని పేపర్ అక్కడ పెట్టి, రవి, ఈవేళ ఆదివారం కదా, కాసేపు పార్కు దాకా వెళ్దామా? రోజు ఇంట్లోనే ఉండి కాళ్ళు పడిపోతున్నాయిరా, నీతో కాసేపు మాట్లాడాలని ఉంది. దానికి రవి చిరాగ్గా ఫోన్ చూస్తూ, ఆదివారం అని ఎవరు చెప్పారు నాన్న? మాకు వీకెండ్స్ కూడా మీటింగ్లు ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితేనే నాకు ప్రమోషన్ వస్తుంది. మీకు బోర్ కొడితే టీవీ చూడండి, లేదంటే ఫోన్లో ఏవైనా ప్రవచనాలు వినండి. హాల్లో సీతారామయ్య గారు సోఫాలో పేపర్ చదవటానికి ఇబ్బంది పడుతూ, వాణి కిచెన్ నుండి విసుగ్గా వచ్చి రవి పక్కనే నిలబడుతుంది. విసుగ్గా గట్టిగా, ఏమండి, మీ నాన్నగారికి చెప్పండి, ఆ ఫ్యాన్ స్విచ్ వేసి అలాగే మర్చిపోతున్నారు. కరెంట్ బిల్ ఎవరు కడతారు? అయినా పొద్దున్న లేచి ఆ దగ్గు ఒకటి, నాకు అస్సలు నిద్ర పట్టడం లేదు. ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత కూడా కాసేపు ప్రశాంతంగా పడుకుందాం అంటే కుదరడం లేదు. ఈ మాటలు హాల్లో కూర్చున్న సీతారామయ్య గారికి స్పష్టంగా వినిపిస్తాయి. ఆయన ఒక్కసారిగా చేతిలో ఉన్న పేపర్ను గట్టిగా పట్టుకుంటారు. ఆయన ముఖంలో అవమానం, ఆవేదన కనిపిస్తాయి. రవి ల్యాప్టాప్ నుంచి తలెత్తకుండానే, సర్లే వాణి, ఆయనకు వయసు అయిపోయింది కదా, మెతమరుపు సహజం, దానికే అంతలా అరుస్తావెందుకు? అరుపులు కాదండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. మనం ఉండేదేమో 2 బెడ్రూమ్ ఫ్లాట్. ఆఫీస్ పని, ఇంటి పని, ఈ మధ్యలో ఆయన అవసరాలు చూసుకోవటం నా వల్ల కావడం లేదు. ఆయనకు వేరే గది ఉంటే పోయేది, కానీ హాల్లోనే ఉండాల్సి రావడంతో మన ప్రైవసీ కూడా దెబ్బతింటోంది. ఆ మాటలు విన్న సీతారామయ్య గారు మెల్లగా లేచి, రవి, వాణి చెప్పింది నిజమే నాయనా. ముసలితనం వచ్చాక ఈ శరీరం నా మాట వినడం లేదు. ఆ దగ్గు నా చేతుల్లో లేదు కదమ్మా. మీ నిద్ర పాడు చేయాలని నాకు మాత్రం ఉంటుందా? ఈ మధ్య కళ్ళు అస్సలు కనిపించటం లేదు. పేపర్ చదవాలన్నా, బయట ఒక అడుగు వెయ్యాలన్నా భయంగా ఉంది. రవి విసుగ్గా టైపింగ్ ఆపి తండ్రి వైపు చూడకుండానే సమాధానం ఇస్తాడు. దానికి ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను? పొద్దున్నే చెప్పొచ్చుగా, ఇప్పుడు నేను పనిలో ఉన్నాను. కాదురా, నిన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. పరీక్ష చేసి కంటి శుక్లాలు వచ్చాయన్నారు. ఆపరేషన్ చేయాలట. ఓ 20,000 ఖర్చు అవుతుందని చెప్పారు. రవి ఒక్కసారిగా ల్యాప్టాప్ స్క్రీన్ని గట్టిగా కిందకి దించి చిరాగ్గా తండ్రి వైపు చూస్తాడు. ఆపరేషనా? మొన్నే కదా నాన్న కొత్త అద్దాలు చేయించాను. మళ్ళీ ఇప్పుడు ఆపరేషన్ ఎందుకు? అయినా ఈ వయసులో మీకు కళ్ళు స్పష్టంగా కనిపించి ఏం పొడి చేయాలి? ఏమైనా ఉద్యోగాలా, వ్యాపారాలా? ఉండదు ఇంట్లోనే కదా అని ఎగతాళిగా మాట్లాడతాడు. ఆ మాటలకు సీతారామయ్య నొచ్చుకుంటూ, అలా కాదు రవి, కనీసం నా పనులు నేను చేసుకోవడానికైనా చూపు ఉండాలి కదా, ఎవరి మీద ఆధారపడకూడదని. ఆ మాటను అడ్డుకుంటూనే, రవి, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఈ నెల ఈఎంఐలు, ఇంటి ఖర్చులు తడిసి మోపడయ్యాయి. ఆపరేషన్ సంగతి తర్వాత చూద్దాం రెడ్డి, వెళ్ళి పడుకోండి. సీతారామయ్య గారు కాసేపు మౌనంగా ఉండిపోతారు. ఆత్మగౌరవం అడ్డు వస్తుంది, కానీ తప్పని పరిస్థితి. ఆయన తలదించుకుని, నా పెన్షన్ డబ్బులు నీ దగ్గర ఉన్నాయి కదరా, ప్రతి నెల వచ్చే డబ్బులే కదా, అందులోంచి ఇస్తావేమో అని. రవికి ఈ మాటకి కోపం నశాలానికి అంటుతుంది. ఎత్తి పొడుస్తూ, ఓహో, ఆ పెన్షన్ డబ్బులకు కూడా లెక్కలు అడుగుతున్నారా ఇప్పుడు? మిమ్మల్ని ఇంట్లో పెట్టుకుని తిండి పెట్టి పోషిస్తున్నది ఎవరు? నేనే కదా. ఆ మాత్రం దానికి నా డబ్బులు, నా పెన్షన్ అని ఇంత సీన్ చేయడం అవసరమా? నేను పెడుతున్న ఖర్చు ముందు నీ పెన్షన్ ఎంత నాన్నా? ఆ మాటలు సీతారామయ్య గారి గుండెల్లో బాకుల్లా దిగుతాయి. ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. పెన్షన్ డబ్బులు కాదు,
తన కొడుకును ప్రయోజకుడిని చేయటానికి తను ధారపోసిన జీవితం గుర్తొస్తుంది. కానీ నోరు పెగలదు. తప్పుగా అనుకోకు రవి, అడగకూడనిది అడిగాను, ఇక అడగనులే. ఆయన కళ్ళజోడు తీసి కళ్ళు తుడుచుకుంటూ మౌనంగా నెమ్మదిగా వెనక్కి తిరిగి తన గదిలోకి వెళ్ళిపోతారు. ఆయన వెళ్తున్న వైపు కూడా చూడకుండా రవి మళ్ళీ ల్యాప్టాప్ తెరిచి తన పనిలో పడిపోతాడు. ఆ రాత్రి సీతారామయ్య గారికి నిద్ర పట్టలేదు. ఆకలి కంటే అవమానం కడుపు నింపేసింది. తన ఆత్మగౌరవం చచ్చిపోయిన చోట తన శరీరం మాత్రం ఎందుకు ఉండాలి అనిపించింది. ఇక ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకున్నారు. సీతారామయ్య గారు ఒక చిన్న సంచిలో 2 జతల బట్టలు, ఒక భగవద్గీత పుస్తకం సర్దుకుంటారు. గదిలో ఉన్న మంచం వైపు ఒకసారి చూసి ఇక అది తనది కాదు అని అర్థమైనట్టు నిట్టూరుస్తారు. హాల్లోకి వచ్చి రవి పడుకున్న గది తలుపు వైపు కాసేపు అలాగే చూస్తూ నిలబడతారు. లోపలికి వెళ్ళి కొడుకును ఒక్కసారి చూడాలనిపిస్తుంది. కానీ రాత్రి జరిగిన అవమానం ఆపుతోంది. కళ్ళలో తిరుగుతున్న నీళ్లను తుడుచుకుని చప్పుడు రాకుండా చెప్పులు చేతితో పట్టుకుని గడప దాటి బయటకు అడుగు పెడతారు. వెనక్కి తిరిగి చూడకుండానే ఆ చీకట్లో కలిసిపోతారు. తర్వాత రోజు సమయం ఉదయం 7:30. ఇంట్లో ఎప్పటిలాగే హడావిడి, కుక్కర్ విజిల్స్, టీవీ శబ్దాలు. రవి టూత్ బ్రష్ చేసుకుంటూ హాల్లోకి వచ్చి, నాన్న పేపర్ వచ్చిందా? సమాధానం రాదు. రవికి కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడూ 6 గంటలకై హాల్లో ఉండే తన తండ్రి ఈరోజు కనిపించకపోవడంతో సీతారామయ్య గారి గదిలోకి వెళ్ళి చూస్తాడు. నాన్న ఇంకా పడుకున్నారా? లేవండి, టీ చల్లారిపోతుంది. గదిలో మంచం ఖాళీగా ఉంటుంది. రవి చుట్టూ చూస్తాడు. బట్టల స్టాండ్ ఏమో ఖాళీగా ఉంటుంది. కానీ సీతారామయ్య గారు రోజు వాడే పాత కళ్ళజోడు మాత్రం అక్కడే వదిలేసి ఉంటుంది. దాని పక్కనే బీరువా తాళం చెవులు ఉన్నాయి. వాణి కిచెన్ నుంచి కాఫీ కప్పుతో వస్తూ, ఏంటండి పొద్దున్నే అరుపులు? ఏమైంది? నాన్న కనిపించటం లేదు, గదిలో లేరు, చెప్పులు లేవు, బట్టలు కూడా లేవు. కానీ కళ్ళజోడు మాత్రం ఇక్కడే వదిలేశారు. అసలు ఈ కళ్ళజోడు లేకుండా ఆయన అడుగు కూడా వేయలేరు కదా. ఎక్కడికి వెళ్ళుంటారు? రవి ముఖంలో టెన్షన్ కనిపిస్తుంది. కానీ వాణి చాలా కూల్గా కాఫీ సిప్ చేస్తూ నిర్లక్ష్యంగా, ఎక్కడికి పోతారులేండి, ఏదో కోపంతో పార్కుకో గుడికో వెళ్ళుంటారు. సాయంత్రానికల్లా ఆకలేసి మళ్ళీ ఆయనే వచ్చేస్తారు. అయినా ఆయనకి మీకు మధ్య గొడవలు కొత్త ఏంటి? లైట్ తీసుకోండి. లేదు వాణి, ఈసారి ఏదో తేడాగా ఉంది. కనీసం చెప్పకుండా వెళ్ళారు కదా అంటాడు. కానీ ఆ గది ఖాళీ అవ్వడం రాబోయే తుఫానుకి సంకేతం అని ఆ కొడుకు అర్థం చేసుకోలేకపోయాడు. సురేష్, లుక్ ఎట్ దిస్ లొకేషన్. సిటీకి జస్ట్ 20 కిలోమీటర్లు. చుట్టూ పచ్చని కొండలు, మధ్యలో చిన్న చెరువు. ఇక్కడ మన నేచర్ రిసార్ట్ కడితే కోట్లలో బిజినెస్ జరుగుతుంది. ఈ సైట్ మన చేతికి చిక్కితే మన కంపెనీ షేర్లు రాకెట్లా దూసుకెళ్తాయి. ఎస్ సార్, లొకేషన్ సూపర్. కానీ చిన్న ప్రాబ్లం సార్. రవి, ప్రాబ్లమా? డబ్బున్న వాడికి ప్రాబ్లమ్స్ ఉండవు సురేష్, రేట్లు మాత్రం ఉంటాయి. ఏంటి చెప్పు? మనకి సురేష్, అది ప్రైవేట్ ప్రాపర్టీ కాదు సార్. శాంతనిలయం అని ఒక ట్రస్ట్ నడుపుతోంది. అక్కడ అనాథ పిల్లలు, వృద్ధులు ఉంటారట. వాళ్ళు అమ్మడానికి ఒప్పుకుంటారా? రవి నవ్వుతూ అలక్ష్యంగా, కమాన్ సురేష్, ఈ ప్రపంచంలో ప్రతిదానికి ఒక రేట్ ఉంటుంది. చారిటీ నడిపే వాళ్ళకి ఫండ్స్ కావాలి. మనం మార్కెట్ రేట్ కంటే డబుల్ ఆఫర్ చేద్దాం. ఆ డబ్బు చూస్తే వాళ్ళ ఆశ్రమాన్ని వాళ్లే ఖాళీ చేసి మన చేతిలో పెడతారు. సెంటిమెంట్స్ అనేవి సినిమాల్లో బాగుంటాయి కానీ బిజినెస్లో కాదు. సురేష్ తల ఊపుతూ, అలాగే సార్. కానీ అక్కడ ఎవరో ముందు మనిషి ప్రెసిడెంట్గా ఉన్నారట. ఆయన ఎవరితోనూ మాట్లాడరని విన్నాను. రవి కోట్ సరి చేసుకుంటూ, మనిషి అన్నాక బలహీనత ఉండకపోదు. డబ్బు కాకపోతే ఇంకేదైనా. ఆ పేద ప్రెసిడెంట్ ఎవరో చూద్దాం. డీల్ క్లోజ్ చేసి సాయంత్రానికి ప్రాపర్టీ తీసుకుని పార్టీ చేసుకుందాం. కారు శాంతినిలయం ఆర్చి కింద నుంచి లోపలికి వెళ్తుంది. రవి తనలో తాను, ఇంత మంచి స్థలాన్ని పాడు చేస్తున్నారు. ఇక్కడ 5 స్టార్ రిసార్ట్ ఉంటే ఎంత బాగుండేది. కారు ఆగుతుంది. రవి దర్జాగా కారు దిగి కళ్ళజోడు సరి చేసుకుంటూ ఆశ్రమం ఆఫీస్ వైపు నడుస్తాడు. వెనక సురేష్ ఫైల్స్ పట్టుకుని పరిగెడతాడు. రవి నేరుగా ఆఫీస్ రూమ్ వైపు వచ్చి అక్కడ గోడల మీద గాంధీ, వివేకానందుల ఫోటోలు అన్నీ ఉంటాయని గమనిస్తూ ఉంటాడు. మేనేజర్ రామ్మూర్తి ఫైల్స్ చూసుకుంటూ ఉంటాడు. రవి లోపలికి వస్తూ, ఎక్స్క్యూజ్ మీ, నేను ఈ సిటీలోని ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ నుంచి వచ్చాను. నా పేరు రవి. మేనేజర్ చిరునవ్వుతో లేచి, నమస్కారం సార్, కూర్చోండి, చెప్పండి, ఏం పని మీద వచ్చారు? రవి కూర్చోకుండానే, చూడండి మేనేజర్ గారు, మా కంపెనీకి స్థలం చాలా అవసరం. మార్కెట్ రేట్ కంటే డబుల్ రేట్ ఇస్తాం. మీ ట్రస్టీ గారు ఎవరు? ఆయనతో డైరెక్ట్గా మాట్లాడి డీల్ సెట్ చేసుకోవాలి. ఆయన ఎక్కడుంటారు? మేనేజర్ నవ్వుతూ ప్రశాంతంగా, సార్, మా ట్రస్టీ గారు డబ్బు మనిషి కాదండి, మనసున్న మనిషి. ఆయనకి ఆశ్రమం ఆస్తి కాదు, బాధ్యత. ఆయన డీల్స్ మాట్లాడరు.
మనసు విప్పి మాట్లాడతారు. రవి విసుగ్గా, ఏదో ఒకటిలేండి, ఆయన ఎక్కడున్నారో చెప్పండి, నాకు టైం లేదు, డబ్బు ఎంతైనా పర్లేదన్నాను కదా, ఆయన పిలవండి ముందు. దానికి మేనేజర్, ఆయన ఎవరికోసమూ రారు సార్, ఆయనే మా ప్రెసిడెంట్, ఇదిగోండి కిటికీ వైపు చూపిస్తూ ఆ గార్డెన్లో ఆ మర్రి చెట్టు కింద పిల్లలకు కథలు చెప్తున్నారు చూడండి, వెళ్ళి మీరే మాట్లాడండి. రవి విసుగ్గా కిటికీ దగ్గరికి వెళ్ళి కత్తెని పక్కకు జరిపి చూస్తాడు. బయట పచ్చని గడ్డిలో ఒక పెద్ద చెట్టు కింద పిల్లలు కూర్చుని ఉన్నారు. మధ్యలో ఒక తెల్ల ఖద్దరు బట్టల్లో ఒక వ్యక్తి కూర్చుని ఏదో కథ చెప్తూ గట్టిగా నవ్వుతూ ఉన్నాడు. పిల్లలు కూడా చప్పట్లు కొడుతూ నవ్వుతున్నారు. ఆ నవ్వుతున్న వ్యక్తి మరెవరో కాదు, తన తండ్రి సీతారామయ్య. కానీ ఆయన ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న ముభావంగా ఉండే వృద్ధుడు కాదు. కళ్ళల్లో తేజస్సు, ముఖంలో సంతోషం, మెడలో ఒక రుద్రాక్షమాల, ఒక మహర్షిలా కనిపిస్తున్నారు ఆయన. ఆ దృశ్యం చూడగానే రవి చేతిలోని ఫైల్ కిందకి జారి పడుతుంది. కళ్ళజోడు తీసి నమ్మలేనట్టుగా కళ్ళు చిట్లించి చూస్తాడు. నాన్న. దానికి మేనేజర్ ఆశ్చర్యపడుతూ, ఏంటి సార్, మీ నాన్నగారా? అవును, ఆయన పేరు సీతారామయ్య గారు. 6 నెలల క్రితం ఇక్కడికి వచ్చారు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ అంట. తన పెన్షన్ డబ్బులని ఈ ఆశ్రమానికే రాసిచ్చేశారు. ఇక్కడ పిల్లలకి చదువు చెప్తూ అందరికీ పెద్ద దిక్కుగా మారారు. మా ఆశ్రమానికి ఆయనే ఇప్పుడు దేవుడు. దానికి రవికి గొంతు పెగలలేదు. నీ పెన్షన్ డబ్బులు నాకేం సరిపోతాయి అని తను అన్న మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. కానీ ఇక్కడ ఆ పెన్షన్ డబ్బులతో ఆయన ఒక సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు. రవి కన్నీళ్లతో, ఆయన ఇక్కడ సంతోషంగా ఉన్నారా? మేనేజర్ దానికి, సంతోషం అంటే ఏంటో ఆయన్ని చూసే నేర్చుకోవాలి సార్. ఇక్కడ ఆయన అంటే ప్రాణం ఇచ్చే 100 మంది పిల్లలున్నారు. ఆయనకి లోటు లేదు. బహుశా ఆయన కుటుంబానికి ఆయన లేని లోటు ఉందేమో. మేనేజర్, ఇదిగోండి సార్ రసీదు. 6 నెలల క్రితం రవి పేరు మీద 20,000 విరాళంగా రాశారు. రవి ఆశ్చర్యంగా, నేను ఇవ్వలేదు కదా, నాన్న ఎందుకు నా పేరు మీద ఇచ్చారు? ఆ మాటలకి మేనేజర్ ఇలా చెప్తున్నాడు. అదే నేను అడిగాను సార్, నీకంటికి ఆపరేషన్ ముఖ్యం కదా, ఎందుకు ఇస్తున్నావు అని. దానికి ఆయన ఏమన్నారో తెలుసా? నా కొడుకు పాపం చాలా కష్టాల్లో ఉన్నాడు. వాడి దగ్గర చిల్లిగవ్వలేదు. ఈ పుణ్యం వాడికి దక్కితే వాడి కష్టాలు తీరుతాయని చెప్పారు. రవి చేతిలోని రసీదు వణుకుతుంది. ఆ రాత్రి తన విసుగ్గా, నా దగ్గర డబ్బులు లేవు అన్న మాటలు గుర్తొస్తాయి. గుండె పగిలేలా, ఓరి దేవుడా, నా దగ్గర కోట్లు ఉన్నాయని అహంకారంతో అబద్ధం చెప్పాను. కానీ నాన్న దాన్ని నిజమనుకుని తన కంటి చూపును త్యాగం చేసి మరీ నా కోసం ప్రార్థించారా? ఎంత పాపం చేశానా? ఆశ్రమం ఆఫీస్ రూమ్ మేనేజర్ మాటలు విన్నాక, ఒక్క నిమిషం మేనేజర్ గారు, మీరేదో పొరబడుతున్నారు. మా నాన్నగారి పెన్షన్ అకౌంట్ నా ఫోన్ నెంబర్కే లింక్ అయి ఉంది. ఆ డబ్బులు నా అకౌంట్కే వస్తూ ఉంటాయి. ఆయన మీకెలా ఇస్తారు? మేనేజర్ నవ్వుతూ సొరుగులోంచి ఒక ఫైల్ తీసి రవి ముందు పెడతారు. మీరు మీ బ్యాంక్ మెసేజ్లు చూసుకొని చాలా కాలం అయినట్టుంది సార్. ఇదిగోండి, గత 6 నెలలుగా ఆయన పెన్షన్ డబ్బులు నేరుగా మా ట్రస్ట్ అకౌంట్కే క్రెడిట్ అవుతుంది. రవి కంగారుగా తన జేబులోంచి ఫోన్ తీసి బ్యాంక్ యాప్ ఓపెన్ చేసి చూస్తే, నిజమే, గత 6 నెలలుగా పెన్షన్ క్రెడిట్ అయిన మెసేజ్ లేదు. కేవలం తన జీతం, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఉన్నాయి. రవి షాక్ అవుతూ, నిజమే, 6 నెలల నుంచి రావట్లేదు, కానీ నాకెందుకు తెలియలేదు? దానికి మేనేజర్ ఏమన్నాడంటే, ఎందుకంటే మీ దృష్టిలో ఆ పెన్షన్ అనేది కేవలం చిల్లర డబ్బులు సార్. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు అదే చెప్పారు. మా వాడికి లక్షల్లో జీతం వస్తుంది. ఈ 1,000 రూపాయల మెసేజ్లు చూసే తీరిక, ఓపిక వాడికి ఉండవు. కనీసం ఈ డబ్బులైనా ఈ అనాథ పిల్లల ఆకలి తీరుస్తాయి కదా అని సంతకం పెట్టారు. నిన్న రాత్రి తను అన్న మాటలు గుర్తొస్తాయి. నీ పెన్షన్ డబ్బులకు కూడా లెక్కలు అడుగుతున్నారా అని. తీరా చూస్తే ఆ డబ్బులు తన అకౌంట్కి రాకపోయినా తను గమనించలేదు. అంటే తన తండ్రిని పోషించడం లేదు, కేవలం అహంకారాన్ని పోషించుకుంటున్నాడు అంతే. రవి కన్నీళ్ల నిండిన కళ్ళతో తనలో తాను, ఛీ, ఎంత తప్పు చేశాను. ఆ డబ్బు నా అకౌంట్కి వస్తుందో లేదో కూడా చూసుకోనంత బిజీ అయిపోయాను. కానీ మా నాన్న మాత్రం నా బిజీతనాన్ని కూడా పాజిటివ్గా తీసుకుని నన్ను డిస్టర్బ్ చేయకూడదనుకుని సైలెంట్గా డబ్బుని ఇక్కడ సేవకు వాడుతున్నారు. నేను మాత్రం ఆయన్ని భారం అనుకున్నాను. మేనేజర్ రవి భుజం మీద చేయి వేసి, చూసారా సార్, కొడుకు బిజీగా ఉంటే తండ్రి అర్థం చేసుకుంటాడు, కానీ తండ్రి మౌనంగా ఉంటే కొడుకు అర్థం చేసుకోలేకపోయాడు. పదండి, ఆయన్ని కలవండి. రవి ఆఫీస్ రూమ్ వైపు నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వస్తాడు. అతని అడుగుల్లో తడబాటు, కళ్ళల్లో భయం, సిగ్గు కనిపిస్తాయి. తన తండ్రిని ఇలా చూస్తానని కల్లో కూడా ఊహించలేదు తను. రవి అడుగుల చప్పుడు వినిపిస్తుంది. ఆయనకి ఆ చప్పుడు సుపరిచితమే. రవి, నువ్వేనా? ఆ పిలుపు వినగానే రవి గుండె కరిగిపోతుంది. ఇక తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి కాళ్ళ మీద పడతాడు. బూటు, టై, హోదా అన్నీ మర్చిపోయి ఒక చిన్న పిల్లాడిలా బోరున ఏడుస్తాడు. నాన్న, నన్ను క్షమించు నాన్న, నేను మనిషిని కాదు, రాక్షసుడిని. నిన్న ఒక భారం అనుకున్నాను, కానీ నువ్వు భారాన్ని మోసే బాధ్యతవని తెలియలేదు. నీ డబ్బునే నీకు ఇవ్వటానికి లెక్కలు వేశాను. చివరకు కొడుకుతో ఓడిపోయాను నాన్న. సీతారామయ్య గారు ఆప్యాయంగా రవి తల నిమురుతూ,
ఆయన ముఖంలో కోపం లేదు, కేవలం జాలి, ప్రేమ ఉన్నాయి అంతే. నెమ్మదిగా రవిని భుజాలు పట్టుకుని పైకి లేపి, లేనాయనా ఏడవకు, మనిషి అన్నాక తప్పులు చేయడం సహజమే. డబ్బుతో ఇల్లు కట్టొచ్చు రవి, కానీ ఆశ్రమాన్ని కట్టలేం. దానికి సిమెంట్ కాదు, త్యాగం కావాలి. నేను ఇక్కడ సంతోషంగానే ఉన్నాను. రవి కన్నీళ్లు తుడుచుకుంటూ, లేదు నాన్న, నా తప్పును సరిదిద్దుకొనివ్వండి, పదండి ఇంటికి వెళ్దాం. మీ కంటికి ఆపరేషన్ నేనే దగ్గరుండి చేయిస్తాను. ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయిస్తాను. మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటాను. ప్లీజ్ నాన్న, నాతో రండి నాన్న. దానికి సీతారామయ్య గారు మెల్లగా తల అడ్డంగా ఊపుతూ, వద్దు రవి, నాకు ఆ 4 గోడల మధ్య బతకలేను నేను. అక్కడ నాకు ఊపిరి ఆడట్లేదు. నాకు కళ్ళు కనిపించకపోవచ్చు కానీ ఈ పిల్లల బాధ్యత, భవిష్యత్తు ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళ నవ్వుల్లో నాకు మీ అమ్మ కనిపిస్తోంది. అది చాలు నాకు అంటూ సున్నితంగా తిరస్కరిస్తారు. రవి ఇంకా నిస్సహాయంగా, కానీ నాన్న, నేను మిమ్మల్ని ఇలా వదిలేసి ఎలా ఉండగలను? సీతారామయ్య గారు, నన్ను వదిలేయమని చెప్పట్లేదు రవి. అప్పుడప్పుడు వస్తూ ఉండు. ఈ ముసలివాడిని చూడటానికి కాకపోయినా కనీసం ఈ పిల్లల కోసమైనా రా. వాళ్ళకి కావాల్సింది నీ సానుభూతి కాదు, సహాయం. నువ్వు సంపాదించిన దాంట్లో ఎంతో కొంత వీరి కోసం ఖర్చు పెట్టు. అప్పుడు నీ సంపాదనకు నిజమైన విలువ వస్తుంది. తప్పకుండా వస్తాను నాన్న. నా ప్రాజెక్ట్ ఇక్కడే కడతాను, కానీ అది రిసార్ట్ కాదు, ఈ ఆశ్రమానికి కొత్త భవనం. ఇది నా మాట. ఈ మాటలతో సీతారామయ్య గారు తృప్తిగా నవ్వుతారు. సూర్యాస్తమయం వెలుగులో తండ్రి కొడుకులు ఇద్దరూ ఆ చెట్టు కింద కూర్చుని ఉంటారు.